తాళి పార్ట్ 38. మళ్ళీ మెజర్మెంట్స్ టైలర్ తీసుకోవటానికి ఆమెను టచ్ చేయబోతే మళ్ళీ ఉలిక్కిపడి వెనుకకు జరిగి భయంగా రాముని చూస్తూ, నా దగ్గర కొలత జాకెట్ ఇస్తాము కన్నయ్య, ఇలా నన్ను ముట్టుకుంటే ఎలా అన్నది. మళ్ళీ నాకొద్దు కన్నయ్య అని గట్టిగా అన్నది. రామ్ నవ్వుతూ ఆ టేప్ తీసుకుని తానే మెజర్మెంట్ చెప్తుంటే టైలర్ రాసుకున్నాడు. రెడీ అవ్వగానే ఫోన్ చేయండి అని ఫోన్ నంబర్ ఇచ్చేసి జ్యువెలరీ షాప్కి తీసుకుని వచ్చి ఒక చైన్ తన ఇష్టంగా కొని వేసుకో అని మల్లికి ఇచ్చాడు. మళ్ళీ బంగారంతోనా, చాలా సొత్తులు పోయాలి కన్నయ్య అని భయంగా అన్నది. రామ్ నీకెందుకే, నేను ఇస్తున్నాను కదా, వేసుకో అన్నాడు. మళ్ళీ మౌనంగా వెనుతిరిగింది. రామ్ నవ్వుతూ తన మెడలో వేసి గట్టిగా ఉక్కు పెట్టి మెడపై చక్కిలి గింతలు చేశాడు. మళ్ళీ ఉలిక్కిపాటుగా ఇంతమంది ముందు అల్లరి చేస్తున్నాడు అని ఆమెకి ఎటుపోవాలో తెలియక రామ్ గుండెల్లో ముఖం పెట్టింది. రామ్ మల్లిని అలానే ఫుట్వేర్ కూడా తీసుకువెళ్ళి మంచి చెప్పులు తీసుకొని వేసుకో అన్నాడు. వాటిని చూసి మళ్ళీ నేను నడవగలనా కన్నయ్య, నాకు వద్దు అన్నది. రామ్ ఒక్కసారి ట్రై చెయ్యి, నేను సపోర్టుగా ఉన్నా కదా అని అన్నాడు. పాపం మళ్ళీ ఆ హై వీల్స్ వేసుకొని ఒక్కడుగు వేసి మొత్తానికి కింద పడబోయింది. రామ్ మీద పడి చెప్పులు విసిరి కొట్టి నాకేం వద్దు కన్నయ్య అని అలకగా ముఖం పెట్టింది. రామ్ నవ్వుతూ ఆఫ్ షూస్ తీసుకొని ఎయిర్పోర్ట్ దగ్గరలో రూమ్ తీసుకున్నాడు. రామ్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు, రెస్టారెంట్కి పోయి ఫుడ్ తిందాం అన్నాడు. మళ్ళీ అన్నట్టు చూస్తే సైగ చేసి చెప్పాడు అన్నం తినటానికి అన్నట్టు. మళ్ళీ నాకు బట్టలు లేవు కదా కన్నయ్య అన్నది. రామ్ ఒక కవర్లో చక్కగా చుడీదార్ తీసి ఇది వేసుకో, నీకు నడవటానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది, నువ్వు ఇంట్లో వేసుకోవు అని శారీస్ తీసుకున్నాను, కానీ ఇలా బయటికి వచ్చినప్పుడు ఇలానే బాగుంటుంది అంటుంటే అవి ఎలా వేసుకోవాలో నాకు తెలియదు కన్నయ్య, నాకంత భయంగా ఉంది అంటుంటే రామ్ ఇక్కడే భయంగా అంటున్నావు, మనం వెళ్ళేది ముంబై, అక్కడెలా ఉంటావు, నీకెందుకు, పక్కన నేనున్నాను కదా అని గద్దించాడు. మళ్ళీ కష్టంగా గుటకలు మింగుతూ ఇవి వేసుకుంటాను అని చెయ్యి చాపితే టవల్ చేతికిచ్చి ఇవి నీకు వేసుకోరాదు అన్నావు కదా అని ఇన్నర్స్ చేతిలో పెట్టగానే మళ్ళీ నోరు బావురు కప్పలా తెరిచింది. మళ్ళీ వాటిని తీసుకుని కూడా వెళ్ళి రామ్ గుండెల్లో సిగ్గుతో ముఖం పెట్టేసింది. రామ్ ఇలా నువ్వు పొద్దుస్తమానం సిగ్గుపడితే నాకేదో అవుతుంది, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఇలా సిగ్గుపడుతుంటే నేనెంత కంట్రోల్గా ఉంటున్నానో తెలుసా, ఇక ఈ రూమ్లో అయితే ఉండలేను అన్నాడు. మల్లికి అర్థం కాక రామ్ మొహంలోకి చూస్తే నువ్వు ఇలా వచ్చి నన్ను కౌగిలించుకున్నావు అనుకో, నాకు అది కావాలి అన్నాడు. మళ్ళీ దెబ్బకు వాష్రూమ్లోకి వెళ్ళింది. మళ్ళీ స్నానం చేస్తూ నిన్నటి నుంచి ఆమె జీవితంలో ఏంటో చెప్పలేని పెనుమార్పులు, ఆమె జీవితం ఎంత మారుతున్నా కానీ పక్కన నా కన్నయ్య ఉన్నాడు అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగుతుంది. కానీ ఆమెకు రామ్తో ప్రతి క్షణం ఒక్క అడుగు కొత్తగా వింతగానే ఉంది. గుండెల్లో అంత భయం ఉన్నా కానీ పక్కన కన్నయ్య ఉన్నాడు అని ధైర్యంగా అతనితో అడుగులు వేస్తుంది. అలా స్నానం చేసి టవల్తో బయటికి వచ్చిన మల్లిని చూసిన రామ్ అప్పటి వరకు ఏమీ తినక ఆకలి అనిపించింది. తర్వాత త్వరగా రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకున్నాడు. ఆకలి ఎగిరిపోయింది. ఇంకేదో ఆకలి మల్లిని చూస్తే అవుతుంది. అమాయకంగా భయంగా టవల్ని నలిపేస్తూ నేల చూపులు చూస్తున్న మల్లిని చూస్తే రామ్ మనసు ఆగుతుందా? షర్టు వేసుకున్నవాడు విప్పి పక్కన పెట్టి కట్ బనియన్పై మల్లి దగ్గరికి వస్తుంటే మళ్ళీ రాముని చూసి కనుగుడ్లు పెద్దగా చేసింది. అతను ఇప్పుడు ఎందుకు వస్తున్నాడో ఆమెకు అర్థమవుతుంది. మళ్ళీ భయంగానే ఆకలవుతుందన్నావు కదా కన్నయ్య, నువ్వు తినకుండా ఆగలేవు కదా, ఇప్పుడు ఎందుకు అని గుటకలు మింగుతుంది. మల్లిని అదే టవల్తో ఎత్తుకొని
ఇప్పుడు ఆకలి ఎగిరిపోయింది, నిన్ను చూస్తుంటే వేరే ఆకలి కలుగుతుంది అంటూ మెత్తని పరుపుపై బంతిలా వేసి ఆమెపై జంప్ చేశాడు. ఇద్దరూ కలిసి పరుపు లోపలికి వెళ్ళిపోయి బయటికి వచ్చినట్టుగా అది పరుపులా కాకుండా ఉయ్యలలా ఉంది అని మళ్ళీ పరుపుకేసి వింతగా చూస్తుంది. రామ్ తమకంగా ఆమె మెడబంపుల్లో పెదాలు రాస్తుంటే మళ్ళీ చేతులు రామ్ వీపుని చుట్టుకున్నాయి. ఆ పరుపుపై అతని బరువు ఆమెకు తెలియటం లేదు. రాముకి కూడా శుతిమెత్తని ఆమె దేహం అంతకంటే మెత్తగా ఉన్న పరుపుపై మల్లికి తన బరువు తెలియదు అంటూ అమాంతంగా ఆమె మీదికి చేరుకున్నాడు. మళ్ళీ ప్రకృతిలో పెరిగిన పిల్ల. ఏసీ గాలి తెలియదు, ఫ్యాన్ గాలే లేదు. చల్లగా ఏసీ రూమ్ అంతా పరుచుకుంటుంటే వెచ్చగా ఆమెపై రాము చేరిపోతుంటే ఆ పరుపు ఆమెకు ఒత్తిడి కలిగించకుండా ఉంటే తనకు కూడా ఏదో హాయిగా. ప్రాణమైన వాడి కౌగిలిలో అతన్ని చూపిస్తున్న ప్రేమకు ఆమె నుంచి ఏమివ్వగలదు అన్నట్టుగా ఆమె తనువుని నా కన్నయ్యకి కాక ఇంకెవరికి అన్నట్టుగా ఆహ్వానం పలుకుతుంటే రామ్ ఎక్కడో స్వర్గానికి దగ్గర మల్లిని ఆస్వాదిస్తూ ముద్దుల వర్షంలో ఉన్నవాడికి సెల్లు ఆగకుండా మోగుతుంది. అది వారి ప్రణయానికి ఆటంకం. ఆ సెల్లుని చూడగానే రామ్కి అదొక యమకింకరిలాగా అనిపించింది. దాన్ని తీసి నేలకేసి కొట్టాలి అనిపించింది. అసహనంగా మల్లిపై నుంచి లేస్తూ ఫోన్ చూశాడు. రామ్ ఫ్రెండ్, ఏమైందిరా? 10 నిమిషాల్లో కిందికి వస్తాను అని చెప్పి అరగంట అవుతుంది, ఇంకా రాలేదు, ఎంతసేపు వెయిట్ చేయాలి అన్నాడు. రామ్ చి అనుకుంటూ లేస్తూ షర్టు వేసుకుంటూ వస్తున్నా ఉండు అంటూ ఫోన్ కట్ చేసి ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడాలి అన్నట్టు వాడి బైక్ వాడికి ఇచ్చేసి వాడి కారులో ఎయిర్పోర్ట్కి పోవాలి అనుకున్న వాడిని ఫ్లైట్ టైంకి రమ్మంటే పోయేది కదా. నా తిక్కగాని లంచ్ చేద్దాం రారా అని పిలుచుకొని ఇప్పుడు ఏమీ ఏడిస్తే ఏం లాభం అని బేలగా మల్లిని చూశాడు. మళ్ళీ అప్పటికే కష్టంగా లెగ్గిన్ వేసుకుంటుంది. రామ్ చుడి ఇచ్చేసి చున్నీ అక్కడ విసిరి త్వరగా వేసుకో, వాడు ఏడ్చి చస్తున్నాడు అని బాధగా అన్నాడు. మళ్ళీ లోపల ముసిముసిగా నవ్వుకుంటూ అంతటి తాపాన్ని ఓపలేక అతని మొహం ఎంత బేలగా అయింది అనుకుంటూ డ్రెస్ వేసుకుంది. ముద్దబంతి పువ్వులా ఉన్న ఆమె ఒకప్పుడు అడవి పువ్వులా కనిపించింది. ఈరోజు ఆ చుడీలో ఎలా వర్ణించాలి? ప్రకృతిలో ఉన్న అందాలు అన్నీ ఆమె సొంతమేమో అన్నట్టుగా. ఏ బట్టలు వేసుకున్నా కానీ ఎలా చూసినా కానీ తన స్వచ్ఛమైన మనసులానే ఆమె అందం కూడా ఎప్పుడూ ఎక్కువగానే కనిపిస్తుంది. రామ్ మల్లిని చూస్తూ దీనితో నా దాహం తీరుతుందా ఈ జన్మకి అనుకున్నాడు. ఆమె బారు జుట్టు ఉదయం తలార స్నానం చేసి జారుగా వేసింది శారీలో. ఇప్పుడు అది మొత్తం విప్పి ఒక ప్లక్కర్ పెట్టి ఇక పద అన్నాడు. మళ్ళీ జడ వేసుకుంటాను కన్నయ్య అన్నది. రామ్ జడ వేసుకుని బంతిపూలు పెట్టుకోరు రావే అంటూ గుంజుకొని వెళ్ళాడు. రామ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ వస్తుంటే మల్లిని చూస్తూ ఉదయం ఎలా ఉంది, వీడు ఎలా మార్చాడు, ఇద్దరు అలా వస్తుంటే రామ్ ఫేస్ ఎంత కలగా ఉంది. పెదవులపై చిరునవ్వు చెరగటం లేదు. మల్లితో వాడి జీవితం ఎంత హ్యాపీగా ఉంటుందో వాడి ముఖం చూస్తేనే తెలుస్తుంది అని ఆనందపడిపోయాడు. అలా రామ్ ఫ్రెండ్ కార్లో రామ్ డ్రైవర్స్ కూర్చుంటే రామ్ మళ్ళీ వెనక కూర్చున్నారు. మల్లికి ఇప్పుడు వరకు బైక్ ఎక్కటమే కొత్త. ఇప్పుడు కారు. ఇప్పటి వరకు చల్లటి ఏసీ గది, ఇప్పుడు చల్లటి ఏసీ కారు. ప్రకృతిలో తిరిగిన అమ్మాయి. ఏసీలో మనిషి కోమలంగానే ఉంది కానీ తన మనసు బెదురు. ఆ కారు స్పీడ్గా వెళ్తుంటే ఏదో భయం బిగుసుకొని కూర్చుంది. రామ్ మళ్ళీ అవస్థను గమనించి ఏసీ కట్ చేయరా అన్నాడు. వెంటనే గ్లాస్ డోర్లు దింపగానే మళ్ళీ ఊపిరి తీసుకుంది. రామ్ ఒక చేతిని తన 2 చేతులతో పట్టుకొని అతని షోల్డర్పై వాలిపోయింది. ఆమె జీవిత గమ్యం ఏమిటో ఆమెకైతే తెలియదు కానీ రామ్ భరోసా, అతనిపై ఆమెకున్న నమ్మకం, ప్రేమ ఆమెను ఒక వింత ప్రపంచానికి తీసుకువెళ్తున్న రామ్ ఉన్నాడని ధైర్యమే పదే పదే అనుకుంటూ అనుక్షణం అతను ఆమె కళ్ళ ముందు ఉన్నాడని ఆనందంతో కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. కానీ ప్రపంచాన్ని చూసి ఆనందపడటం లేదు, లగ్జరీలు చూసి ఆనందపడతలేదు,
కేవలం రామ్ తనకు తోడుగా ఉన్నాడు, అది ఆమె జీవితానికి చాలు అని మాత్రమే ప్రేమగా రామ్ కళ్ళల్లోకి చూసింది. రామ్ మల్లిని అదే చిరునవ్వుతో చూస్తూ నుదుటిపై తీయని ముద్దు. అతనికి ఇప్పటి వరకు ఉన్న దేహతాపం పోయి మళ్ళీ అలా ఆరాధనగా చూడగానే ప్రేమతాపం మొదలైంది. నీకు నేనున్నా అని ప్రేమగా ఇస్తున్న ఆ నుదుటిపై ముద్దును మళ్ళీ హృదయంలో కోటి వీణలు పలుకుతున్నాయి. కోనలో లేడి పిల్లల ఆమె మనసు గెంతులు వేస్తూ రామ్ పెదవుల స్పర్శ ఆస్వాదిస్తూ ఇంకా గట్టిగా ఆ చేతిని బిగించి పట్టేసింది. రామ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరిని ఫ్రంట్ మిర్రర్లో చూస్తూ రామ్ మనస్తత్వం తెలిసినవాడు కనుక ఎవ్వరిని నొప్పించే స్వభావి కాదు రామ్. కష్టపడి తనకు తాను ఎదుగుతూ తమ్ముడికి అంతో ఇంతో తన వంతు సహాయం చేస్తూ హ్యాపీగా జీవితం కొనసాగిస్తుంటే రామ్ ఫ్రెండ్కి రామ్ గురించి తెలియనిది ఏమీ లేదు. అలా అని రామ్ అందరితో అతని భావాలు పంచుకునేవాడు కాదు. ఇప్పుడున్న ఫ్రెండ్ తోటి తన మనసులో భావాలు పంచుకునేవాడు. అతనికి రాబోయే భార్య తల్లిలా ఉండాలని, తన తమ్ముడికి కూడా తల్లి కావాలని, అప్పుడే మా జీవితానికి అమ్మలేని లోటు తీరుతుంది అనేవాడు. లహరి ప్రపోజ్ చేసినప్పుడు రామ్ వెంటనే ఓకే చేయలేదు. ఆమె రామ్ దగ్గర నటించి రామ్ కావాలని కోరుకుంటుంది తెలియదు కానీ లహరిని బాధ పెట్టలేక రామ్ ఆమెను లవ్ చేశాడు. లహరి కొంచెం ప్రేమను చూపిస్తే రామ్ అంతకు 10 రెట్లు చూపిస్తుంటే లహరి నటించిందేమో, అది నిజమైన ప్రేమ అయితే రామ్కి ఈ పరిస్థితి వచ్చేది కాదు అని గ్రహించాడు ఆ ఫ్రెండ్. ఇప్పుడు మంచివారికి మంచి జరగటానికి కొంచెం టైం పడుతుందేమో కానీ భగవంతుడు వాళ్ళకు మంచే చేస్తాడు అన్నట్టు రామ్ లైఫ్లోకి మల్లిని చూస్తున్న ఆ ఫ్రెండ్కి అయితే ఎంత ఆనందంగా ఉందో. కొద్దిగా ప్రేమ ఇస్తేనే రామ్ అనంతమైన ప్రేమ చూపించేవాడు. మల్లికే రామ్ ప్రపంచమైతే ఇక ఆ రామ్ ఎంత ప్రేమను ఇస్తాడు. రామ్కి తల్లి అంటే ఎంత ఇష్టమో తెలుసు. అటువంటి తల్లి రూపంలో అతని జీవితంలోకి వచ్చిందని నవ్వుతూ రెస్టారెంట్కు తీసుకుపోయి వారి ప్రేమను చూస్తూ అందరూ తిన్నది కొంతైనా కానీ ముగ్గురి మనసుల్లో ఉన్న ఆనందంతో కడుపు భుక్తాయాసంగా అయినది. అలా సరదాగా ఫ్లైట్ టైం వరకు ఫ్రెండ్తో గడిపి టైలర్ ఫోన్ చేస్తే అక్కడ ఆ పార్సిల్ తీసుకొని రూమ్కు వచ్చారు. రామ్ ఫ్రెష్ అయ్యి వస్తాము, ఎయిర్పోర్ట్లో దింపేసి వెళ్దువు అని ఇద్దరు రూమ్కి వచ్చారు. త్వరగా రెడీ అవుతుంటే మళ్ళీ చక్కగా ఒట్టికి అద్దినట్టుగా కుట్టిన బ్లౌజులను అతను తీసుకుని కాస్ట్లీ శారీ అతని చేతులతో స్వయంగా కడుతుంటే రామ్కి మధ్యాహ్నం ఆగిపోయిన తనువుతాపం మొదలైంది. కానీ టైం మాత్రం లేదు. మల్లిని చూస్తా చంపేస్తున్నావే అని మనసులో అనికి కష్టంగా పళ్ళ బిగున మల్లిని చూడలేక అన్నీ సర్దుతున్నాడు. మళ్ళీ రామ్ మౌనంగా ఉండటం చూసి మనసుకు బాధగా ఉన్న అతనికి తనువు తాపం ఉన్నది అని, అందుకే చూడలేకపోతున్నాడు అని గ్రహించలేక ఆ కాస్త విముఖత ఏమిటో ఆమెకు అర్థం కాక మనసు మూగగా రోధిస్తుంది. ఏమైంది నా కన్నయ్యకు, ఇప్పటి వరకు బానే ఉన్నాడు కదా అని ఆలోచిస్తుంటే రామ్ పద వెళ్దాము అని అంటుంటే మళ్ళీ కన్నయ్య నీ జీవితంలో నేను ఉండటం ఇష్టమేనా అని అమాయకంగా అడిగింది. రామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ వెనుతిరిగి నీకు లేదా నాతో ఉండటం ఇష్టం అన్నాడు. లేదంటే అని మనసులో భయం అతనికి కూడా. ఎందుకంటే ఇక ఇప్పటి నుంచి ఇద్దరు ఒకటిగా అడుగు వేయాలని ఆరాటం. ఆదిలోనే మళ్ళీ వెనుకకు వెళ్తుందా, ఈ వాతావరణాన్ని భరించలేకపోతుందా అని ఆమె కళ్ళల్లోకి చూస్తుంటే మళ్ళీ కన్నయ్య నేనేదో నీకు సహాయం చేశాను అని, నాకేదో జీవితం ఇయ్యాలి అని, నీకు కష్టమైన జీవితం నాకు వద్దు. నీకు ఇష్టంగానే నీ ఇంట్లో పనిదానిగా అయినా ఉంటాను. అది కూడా కష్టం అంటే నీకు దూరంగా ఉంటూ నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటాను అని అనగానే రామ్ మళ్ళీ అలా ఎందుకు అన్నదో అర్థమయ్యి వెంటనే మల్లిని కౌగలించుకొని ఆమె పెదవులు ముద్దాడి కొరికేసి పిచ్చి మొద్దు, నీ ప్రేమనే నేను భరించలేకపోతున్నా. ఇలా నిన్ను చూస్తూ నీతో ప్రతిక్షణం అలా కావాలని ఉంది. అది కంట్రోల్ చేసుకోవటానికి
నీకు కాస్త దూరంగా ఉంటున్నాను అంతేకాని నువ్వు ఇష్టం లేక కాదు అని అంటుంటే మళ్ళీ రామ్ని ఇష్టంగా కౌగిలించుకొని సిగ్గుపడుతుంటే, రామ్, నీ ప్రేమలో అందం ఉంది, నీ దేహంలో అమృతం ఉంది. నువ్వు సిగ్గుపడుతుంటే నా ప్రాణం పోతుంది. నీకులా నువ్వుండవే బాబు. నువ్వు అలా సిగ్గుపడుతుంటే నీకు కూడా ఏదో కావాలని నాకు కావాలన్నది రెట్టింపు అవుతుంది అన్నాడు. మళ్ళీ రామ్కి దూరంగా జరిగి గుర్రుగా చూసింది. రామ్, ఇలా మెయింటైన్ చెయ్యి బయట ఉన్నప్పుడు అన్నాడు. అలా ఇద్దరూ ఆనందంగా రామ్ ఫ్రెండ్కి బై చెప్పి బైక్, మళ్ళీని బైక్ నుంచి కారు నుంచి ఫ్లైట్. అంత బెరుగ్గా ఉన్న రామ్ కళ్ళలోకి చూస్తూ ఆమెకు ఎంత కష్టంగా ఉన్నా ఇష్టంగా అతనితో ఫ్లైట్ ఎక్కేసింది. రామ్ ఆదిత్యాన్ని కలిశాక రిటర్న్ అయినప్పుడు ముంబైలో పరిస్థితి. రఘు ఆదిత్యతో, రామ్ సార్ కరెక్ట్ పర్సన్, మీకు కరెక్ట్ టైంలో దొరికారు సార్ అని అన్నాడు. ఆదిత్య, క్రిష్ రికమెండేషన్ కదా, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ రాక్షసుని ఎంతలా తీర్చిదిద్దాడు, ఏ జన్మ బంధం, అందుకే మా జీవితంలో ప్రతి సందర్భంలో వెన్నంటే ఉంటున్నాడు అని అంటుంటే రఘు కూడా ఆలోచిస్తున్నాడు. నిజంగా క్రిష్ వీళ్ళకేమవుతాడో తెలియదు కానీ వీళ్ళిద్దరినీ ఒకటి చేయటానికి తను ఎన్ని పాటలు పడ్డాడో రఘుకి తెలుసు. ఆదిత్య ఏ బంధం అని అంటుంటే నిజంగా క్రిష్కి ఇంత ఎందుకు చేస్తున్నాడు, ఎవరో ఏమిటో కూడా తెలియదు. కానీ మైథిలి ఆదిత్య విడిపోయిన దగ్గర నుంచి ప్రతి సందర్భంలో వీళ్ళని కలపటానికి అంతలా ప్రయత్నించాడు. ఏంటో ఎవరికి ఏమవుతారు అని రఘు ఆలోచిస్తున్నాడు. హాయ్ బంగారాలు, నాదొక రిక్వెస్ట్. 1000 లైకులు కనిపిస్తే మీరు అడిగినట్టు ఎన్ని వీడియోలైనా పెడతాను. 500 లైకులు కనిపిస్తే డైలీ ఇస్తాను. 500 బిలో లైకులు ఉంటే ఆ వీడియోను డే బై డే ఇస్తాను. ఇదేమీ ఆర్డర్ కాదు, నా రిక్వెస్ట్. మోటివేషన్ ఉంటేనే కదా బాడీలో ఎనర్జీ వచ్చేది. మోటివేషన్ కోసం అడుగుతున్నాను. లైకులు ఇచ్చే నా మంచి బంగారాలు ఇస్తున్నారు, ఇవ్వటం లేదు అని అనటం లేదు. ఇవ్వని వారు ఇస్తారని ఆశ. మీరిచ్చే లైకులను బట్టి వీడియోలు రన్ అవుతాయి. అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.